ఆయనకి దేశంలో ఎన్నికలు జరుగుతుంటే వెళ్ళిపోయి కొలంబియాలో వెళ్తాడు, లేకపోతే జర్మనీ వెళ్తాడు. అక్కడ BMW షోరూమ్ గురించి మాట్లాడతాడు. భారతదేశంలో ప్రొడక్టివిటీ ఉత్పాదకత తగ్గిపోయింది అంటాడు. లోక్సభలోకి వచ్చి రాణి పుస్తకం గురించి మాట్లాడతాడు. ఏంటి సార్ అసలు ఆయన బాధ ఏంటి? ఆయన బాధ ఏంటంటే మీకు ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు అరుణాచల్ ప్రదేశ్లో మన సైనికుల్ని చైనీస్ వాళ్ళు కొట్టారు అని చెప్పి ఒక డైలాగ్ కొట్టాడు పబ్లిక్ మీటింగ్లో. దాని వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి ఎవరో వెళ్ళి కేసు ఫైల్ చేసి సుప్రీంకోర్టు పిలిపించి అపాలజీ చేయించారు. ఓకే, ఫస్ట్ అడిగింది ఏంటంటే నువ్వు అక్కడ వెళ్ళావా అని అడిగారు. వెళ్ళలేదన్నారు. వెళ్ళలేదు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు అది క్వశ్చన్ ఉంటుంది. నువ్వు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారా? వెళ్ళలేదు. వెళ్ళకుండా నువ్వు ఎట్లా చేసావు స్టోరీ అని అడిగారు అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళకుండా మీ కామెంట్ ఎట్లా చేశారని చెప్పి అపాలజీ తీసుకున్నారు, క్షమాపణ తీసుకున్నారు సుప్రీంకోర్టు. అపాలజైజ్ అని చెప్పారు, చేశాడు. ఈయనకి ఎప్పుడైనా చూడండి, బాలాకోట్లో మన ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు అన్నారు ఏం ప్రూఫ్ ఉంది అక్కడ జరిగిందని, కొన్ని చెట్లు పడిపోయాను అంతే అన్నాడు. ఈయన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కొట్టిన డైలాగ్. దాని తర్వాత దానికన్నా ముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు నాకు ప్రూఫ్ కావాలన్నాడు. అంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళ డెడ్ బాడీ ఎత్తుకొచ్చి వీళ్ళకి చూపించాలంట. ఎక్కడైనా ఉండండి, మన భారతదేశం కానీ మన భారతీయ ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళని ఇన్సల్ట్ చేయడం అనేది రాహుల్ గాంధీ పర్పచువల్ పని. ఇప్పుడు పుస్తకం రాసేటప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఏ లెవెల్లోనే ఉండొచ్చు, ఒక ప్రొసీజర్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పొజిషన్స్ హోల్డ్ చేసి ఉంటారు. కమాండర్ గాను, కోర్ లెవెల్ కమాండర్ గాను, బ్రిగేడియర్ గాను, ప్లటూన్ కమాండర్ ఏదైనా ఉండొచ్చు, ఆర్మీ చీఫ్ కూడా ఉండొచ్చు. పుస్తకం రాసినప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఆ పుస్తకం పంపిస్తారు డిఫెన్స్ మినిస్ట్రీకి. అక్కడ 3 లెవెల్స్లో దాన్ని చెక్ చేస్తారు. సపోజ్ మీరు కార్గిల్ వార్ గురించి ఒక పుస్తకం రాశారు, ఎవరైనా అక్కడ ఉన్న ఒక జనరల్లో లేకుంటే కమాండరో ఎవరైనా, లెఫ్టినెంట్ కర్నలో బ్రిగేడియర్ ఎవరైనా కానివ్వండి, మేజర్ జనరల్ ఎవరైనా ఉండొచ్చు. పుస్తకం రాసినప్పుడు దాంట్లో వీళ్ళు ఏం చెక్ చేస్తారంటే మనం అప్పుడు చేసుకున్న స్ట్రాటజీ ఏమైనా బయటకు పెట్టాడా, మన పాకిస్తాన్ వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేసాం, ఏం యూజ్ చేసాం ఐడెంటిఫై చేయడానికి. అప్పుడు డ్రోన్ లేకుండా ఎక్కువ శాటిలైట్స్ ఏమైనా యూజ్ చేసామా, లేకుంటే వాళ్ళ పొజిషన్ GPS ట్రై చేస్తే మనకు అప్పుడు US GPS ఇవ్వలేదు మనకి, మీకు గుర్తుంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏమైనా చూసారని చెప్తే ఆపరేషనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు, దానికి అసలు పర్మిషన్ ఇవ్వరు. కానీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, స్పెషల్లీ ఈ సీనియర్ ఆర్మీ ఆఫీసర్కి పుస్తకాలు రాయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు మస్తు ఉంటుంది. ఒక పుస్తకానికి మీరు రాస్తే మీకు 50 లక్షలు, మీకు రిటైర్మెంట్ ఫండ్ అంతా ఉంటుంది, మీ డబ్బులు, మీ గ్రాడ్యుటీ అంతా ఉంటుంది, దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారు వీళ్ళు. ఈ కేసులో పెంగ్విన్ ఈ పుస్తకం సబ్మిట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ అప్రూవ్ కాలేదు. సో బహుశా ఈయన ఏం చేసి ఉంటాడంటే లీక్ చేసేసి ఉంటాడు దాన్ని. క్యారవాన్ అని చెప్పి ఒక యాంటీ మోదీ మ్యాగజైన్ ఒకటి ఉంది. క్యారవాన్, ప్రింట్, స్క్వింట్ వీళ్ళంతా ఒకటే, మొత్తం డీప్ స్టేట్, మీరు చెప్పిన డీప్ స్టేట్ ఫండ్ చేస్తున్న మ్యాగజైన్ వీళ్ళంతా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళు పబ్లిష్ చేసిన దాన్ని లోక్సభలో తీసుకొచ్చి చదివారు. లోక్సభ రూల్స్ చాలా క్లియర్. మీరు కోట్ చేస్తున్న డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉందా లేదా, దానికి ముందు నోటీస్ ఇవ్వాలి. నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతాను అని చెప్పి స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. స్పీకర్ దాన్ని అంగీకరించి మీకు టైం అలాట్ చేస్తారు. ఈయన సడన్గా వచ్చి ఒక పేపర్ తీసుకొని దాన్ని చదవడం మొదలు పెడితే రాజ్నాథ్ సింగ్ అండ్ అమిత్ షా అబ్జెక్ట్ చేశారు. ఆ పుస్తకం పబ్లిష్ కాలేదు. అండ్ జనరల్ నరవణే హెస్ నెవర్ సెడ్ దట్ హీ హెస్ రిటన్ ద బుక్. ఆయన ఇవాళ దాకా నేను పుస్తకం రాశాను, అది నేను చెప్పింది కామెంట్ అని ఇప్పుడు దాకా చెప్పలేదు. రాసిన పుస్తకం రిలీజ్ చేయలేదు. నరవణే హెస్ నాట్ బీన్ కోటెడ్. అండ్ థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్, మీరు ఒక అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్ చేస్తున్నారు మన హోమ్ మినిస్టర్ మీద, ప్రధానమంత్రి మీద. ఆ స్టోరీ కూడా మీరు చదివితే మీకు తెలిసిపోతుంది. చైనీస్ ఆర్మీ వస్తున్నారు, ట్యాంకులు వస్తున్నాయి, అది ఇదని చెప్పి ఏదో కోర్ కమాండర్ లెవెల్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లాస్ట్ అది ఆర్మీ చీఫ్ దాకా వచ్చింది. ఆర్మీ చీఫ్ని డిఫెన్స్ మినిస్టర్కి వెళ్ళి, డిఫెన్స్ మినిస్టర్ ప్రధానమంత్రి దగ్గర నుంచి రిటర్న్ వచ్చేదాకా ఒక 3 to 4 hours లేట్ అయిందని చెప్తున్నారు. నా అంచనా ప్రకారం వాసుదేవన్ గారు యూజువలీ ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో, ఎస్పెషల్లీ చైనాతో డీల్ చేస్తున్నప్పుడు, మనం ఎప్పుడు ఒక నీ జర్క్ రియాక్షన్ అంటాం ఇంగ్లీష్లో, ఏదో తుపాకీ తీసుకొని కొట్టడం కాదు. వీ షుడ్ వెరీ కేర్ఫుల్లీ డీల్ విత్ ఇట్. ఎందుకంటే చైనా అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. మన నైబర్స్ని మార్చుకోలేము కదా, వాళ్ళు ఉంటారు అక్కడే. ఇటువైపు పాకిస్తాన్, అటువైపు బంగ్లాదేశ్ ఉన్నారు.
ఇక్కడ చేసేది ఏంటంటే వీళ్ళు మెయిన్గా వీళ్ళు చేయాల్సింది, బహుశా మోదీ గారు ఏం చేస్తుంటారు, జయశంకర్ గారి దగ్గర చెప్పుంటారు, యూ స్పీక్ టు చైనీస్ కౌంటర్ పార్ట్, ఇట్లా జరుగుతుంది చూడండి. నైట్ టైం లేట్ అయి ఉంటుంది, వాళ్ళు ఫోన్ తీసుకొని తర్వాత చెప్తాంలే కొంచెంసేపు మా సార్ నిద్రపోతున్నారు ఏదో చెప్పుంటారు. దాని తర్వాత రిప్లై వచ్చి ఉంటుంది, నో వీ విల్ ఆల్సో టెల్ కోర్ కమాండర్ లెవెల్, మా దగ్గర ఫ్లాగ్ మీటింగ్ పెడతామని చెప్తాం. సో ఇన్ఫ్యాక్ట్ నర్వానే హ్యాస్ గివెన్ అన్ ఇంటర్వ్యూ ఏఎన్ఐతోని, మీరు చూసుంటారు. నిన్న మళ్ళీ స్మితా ప్రకాష్ పబ్లిష్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో సేమ్ ఇన్సిడెంట్ అని డిస్క్రైబ్ చేశారు. లైక్ నాకు అన్ని అప్రూవల్స్ వచ్చేసింది, నేనే ఆర్డర్ ఇచ్చానని చెప్పి. మళ్ళీ ఈ పుస్తకంలో ఎందుకు రాశారు అది? దట్ ఇస్ ద క్వశ్చన్. అంటే ఈయనకి చెప్పిన నర్వాణి వేరే అయి ఉండొచ్చు. అది కాకుండా అక్కడున్న కోర్ కమాండర్స్ ఇద్దరు ఈయనకి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా డినై చేస్తున్నారు. వాళ్ళు కాదు, మాకు ఇమ్మీడియట్గా మాకు రెస్పాన్స్ వచ్చేసింది, మేము యాక్షన్ తీసుకున్నాం చెప్తున్నారు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, అండ్ నర్వాణి హెస్ సెడ్ దట్ ఇన్ ద ఇంటర్వ్యూ విత్ ఏఎన్ఐ, పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు తుపాకీ చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో. దే గో విత్ ద గన్స్. ఆయన పుస్తకం లేదు రాసే వాళ్ళు అన్ఆర్మ్డ్గా ఉన్నారని. ఆయనే అన్నారు, పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తుపాకీలు ఉంటుంది రెడీగా, దే క్యారీ AK-47 లైక్ బిగ్ గన్స్ విత్ దమ్, ఈవెన్ మిషన్ గన్స్ క్యారీ చేస్తారని చెప్పారు, ఆర్పీజీస్ క్యారీ చేస్తారు. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇంటర్వ్యూలో ఏఎన్ఐతో. మళ్ళీ పుస్తకంలో ఎందుకు కొత్తగా రాశారు? మళ్ళీ డెలిబరేట్ అది. ఎందుకంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే బుక్ ఎక్కువ ఇంకా అమ్ముడిపోతాయి అని చెప్పేసి దానికోసం. ఒకటి, మన కమాండ్ స్ట్రక్చర్ ఎందుకు ఇట్లా మీరు ఎక్స్పోజ్ చేశారు? నెక్స్ట్ టైం చైనాది వాడుకుంటారు. మోదీ గారు ఇక్కడ లేనప్పుడు, దేశంలో లేనప్పుడు ఒక చిన్న యుద్ధం చేస్తారు. యుద్ధం కాదు, చిన్న ఒక ఇన్సిడెంట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ఉన్నారు, మోదీ గారు ఎక్కడ ఉన్నారు, డిసిషన్ తీసుకోవడానికి 3-4 అవర్స్ పడుతుంది. మనకి ఇదే టైంలో మనం దూరిపోతాం. ఆలోచించండి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ఆపరేషన్ డీటెయిల్స్ బయట రాకూడదు. ఈ రాకుండా ఉండడానికే ఇట్లాంటి ప్రొసీజర్స్ తీసుకుంటారు. పుస్తకం పబ్లిష్, ఒక పుస్తకాన్ని ఇంకా అప్రూవ్ చేయక దాన్ని ఎట్లా లీక్ చేశారో దట్ షుడ్ బి ఫస్ట్ ఎంక్వైరీ. ఎందుకంటే దిస్ విల్ కమ్ అండర్ ద ఒఫీషియల్ సీక్రెట్.